అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమై గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సభకు హాజరై ప్రసంగం మధ్యలోనే ఆ వైసీపీ అంతా వాకౌట్ చేసిన పరిస్థితి. అసలు ఎందుకు వాకౌట్ చేశారు వైసీపీ నేతలను మాట్లాడుతుంది. మేడం నమస్తే. ఏంటి మేడం ఎందుకని వాకౌట్ చేశారంటే ప్రసంగం అయ్యే వరకు ఏం జరుగుతుంది ఏంటనేది కనీసం వినాల్సింది, ఎందుకని సడన్గా బయటకు వచ్చేసి? రెండు విషయాలండి. ఒకటి ఏంటంటే మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాము. మా జగనాన్నకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్తున్నాం. అసలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఉంటుందా? ఈ రాష్ట్రంలో అలాంటి వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఒకటే నాకు అర్థమవుతుంది, ఏంటి అంటే ప్రజల తరపున వీళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు 19 నెలలైంది వీళ్ళు అధికారంలోకి వచ్చి, ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. అసలు శాంతి భద్రతలు అత్యంత భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. చూస్తే పూర్తిగా అవినీతి, ప్రతి దగ్గర అవినీతితో సహా మహిళలకి రక్షణ ఇవ్వలేని పరిస్థితి. అది కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల ద్వారానే మహిళలకు రక్షణ లేని పరిస్థితి. అలాగే మహిళలు మోసం చేశారు, రైతులు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగస్తులు మోసం చేశారు, అన్ని వర్గాల వాళ్ళని కూడా ఈరోజు మోసం చేయడం జరిగింది. దాంతో ప్రజలందరూ కూడా వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. వీటన్నిటి మీద మేము ప్రశ్నించడానికి సిద్ధమై వచ్చాము. మేము ప్రశ్నిస్తామని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందువల్ల మేము వాకౌట్ చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా చూస్తున్నాం, గత అసెంబ్లీలో కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు పెద్ద పోరాటం చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి అటు వైసీపీ ఇటు కూటమి నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో అసెంబ్లీలో వచ్చి మాట్లాడి దాని మీద మీ స్టాండ్ తీసుకొని పబ్లిక్కి వాస్తవాలను తెలియజేసే అవసరం మీకు కూడా ఉంది కదా, ఎందుకని ఆ అవకాశం తీసుకోవట్లేదు? ఖచ్చితంగానే మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా, మేము ఎమ్మెల్సీలుగా కౌన్సిల్కి వెళ్తాము. మీకు తెలుసు కదండి, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వాళ్ళు కనీసం మాట్లాడడానికి సమయం ఇవ్వరు. సమయం ఇవ్వని దానికి వెళ్ళి ఏం చేస్తారు? అందుకే జగనన్న బయట నుండే ప్రశ్నిస్తారు, ప్రజల తరపున ప్రజల్లో ఉండి ప్రశ్నిస్తారు. అలాగే తీసుకుంటే తిరుపతి లడ్డు విషయం తీసుకుంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ నివేదిక, సిబిఐ నివేదిక, దర్యాప్తు నివేదికలో పూర్తిగా వీళ్ళు చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా అవన్నీ అబద్ధాలు అవాస్తవము అని వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా ఇంకా ప్రజలు మభ్యపెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామితో వీళ్ళు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆ స్వామి వీళ్ళకి శిక్షించక మానడు. అలాగే తీసుకుంటే ఈరోజు తీసుకుంటే ఎన్నో సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ రైతుల గురించి తీసుకుంటే రైతులకు పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు రైతులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉండే పరిస్థితి. నిరుద్యోగులు తీసుకుంటే నిరుద్యోగిత రేట్లో ఈ మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది 8.2%తో. ఎంత దారుణం! అప్పుల్లో తీసుకుంటే 3.22 లక్షల కోట్ల అప్పులు కేవలం 19 నెలల్లో వీళ్ళు చేశారంటే ఇది ఆల్ టైమ్ రికార్డు. అలాగే మహిళల విషయం తీసుకుంటే మహిళా సాధికారత పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి చూసాము. మహిళలు వాళ్ళ లోన్స్ కూడా బ్యాంక్స్ ఇవ్వని పరిస్థితి ఈ డ్వాక్రా సంఘాలకి మనం చూడడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ రేట్లో అట్టడుగు స్థానంలో మన రాష్ట్రం ఉంది. మన విశాఖపట్నంలో భూములను అప్పనంగా తన బినామీలకి కట్టబెడుతూ ఉండే పరిస్థితి. గీతం విద్యా సంస్థకి అయితే ఘోరంగా 5,000 కోట్ల విలువైన భూమిని వాళ్ళు కబ్జా చేయడమే. ఖచ్చితంగా మాట్లాడడానికి అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కనీసం వచ్చి సభలో నిలబడే ప్రయత్నం చేయాలి కదా, ఎందుకని టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు చూస్తే గవర్నర్ గారు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉండే పరిస్థితి. ఈ 19 నెలలుగా వీళ్ళు ఏం చెప్తున్నారు వాటినే చెప్తూ ఉన్నారు తప్ప అసలు గవర్నర్ గారు కూడా బాధపడి ఉంటారు, ఏంటి ఎంత పచ్చి అబద్ధాలు నాతో చెప్పిస్తున్నారా అని చెప్పేసి. అసలు ప్రజా కంటక పాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ సమావేశాలు కూడా వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ నేతగా ఎమ్మెల్యేగా సభలోకి రారు. ఈసారి కూడా ఆయన రానట్టేనా? మరి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారు, ఇవ్వలేదు కాబట్టి రాము. మేడం ఇప్పుడు మొన్నటి వరకు కూడా మామూలు సంతకం చేసి వెళ్ళిపోయే సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు డిజిటల్ అటెండెన్స్ తీసుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతం తీసుకుని సంతకం పెట్టేసి జీతం తీసుకుంటున్నారు. ఆ విధంగా చేయకూడదు కాబట్టి ఇప్పుడు డిజిటల్ అటెండెన్స్ కూడా తీసుకొచ్చారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏమండి, వీళ్ళు ప్రతిసారి కూడా మా పార్టీ వాళ్ళని ఏదో విధంగా కామెంట్ చేయాలి, దాన్నే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా చూస్తున్నాము. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయారు కదా, మరి అప్పుడు ఏమైంది?
కాబట్టి వాళ్ళ మాటల్ని పట్టించుకుంటూ ఉంటే ప్రజల తరపున పోరాటం చేయలేం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలిచే పార్టీ. ప్రజల తరపున పోరాటం చేస్తాము. అధికార పక్షంలో ఉంటే ప్రజల సమస్యలు తీరుస్తాము, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేట్టుగా మేము కృషి చేస్తాం. ఏపీ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎమ్మెల్సీలుగా శాసనమండలి మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు అండి గత 2 బడ్జెట్స్ మనం చూసాము. వాళ్ళు ఇచ్చిన హామీలు వేరు, కేటాయింపులు వేరేగా ఉన్నాయి. పూర్తిగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి మనం చూసాము. ఇప్పటికైనా ఈ బడ్జెట్లో అయినా వాళ్ళ హామీలు అమలయ్యేట్టుగా చూడాలి, దానికి తగ్గట్టుగా నిధులు కేటాయించాలని మేము కోరుతున్నాము. ఇది మొత్తంగా వైసీపీ నేతలతో కూడా చెప్తున్న పరిస్థితి. ఈసారి బడ్జెట్లో అయినా సరే ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా వైసీపీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని వైసీపీ నేతలతో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లితో మనీ బిగ్ టీవీ, అమరావతి నుంచి.